పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కమిట్ అయిన సినిమాలపై ఫోకస్ పెట్టారు. వాటిని కంప్లీట్ చేయడమే తన టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో మరోసారి మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫ్యాన్స్ కు నీరసం తెప్పిస్తున్న ఈ సినిమాపై బజ్ అయితే రోజు రోజుకి తగ్గిపోతూ వస్తోంది. కానీ సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ మూవీపై మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో పవన్ లుక్ మేకింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 1 by 1 గా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే బిజినెస్ పరంగా మరో ఇంట్రెస్టింగ్ విషయమే బయటపడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మి తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు టెక్నికల్ గా బలమైన టీం వర్క్ చేస్తోంది. ఓజీ చిత్రాన్ని దాదాపు 250 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. దాంతోపాటు థియేట్రికల్ రైట్స్, డిజిటల్ శాటిలైట్ హక్కులు ఇప్పటి నుంచే హాట్ కేకుల్లా మారిపోయాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఓజీ సినిమా సీడెడ్ ఏరియా థియేట్రికల్ రైట్స్ కు భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ హక్కులను ఆయన ఏకంగా 24 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. రాయలసీమ ఏరియాలో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ దృష్ట్యా ఇది రీజనబుల్ డీల్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పవన్ సినిమాలు అక్కడ బంపర్ ఓపెనింగ్ సాధించిన నేపథ్యం ఈ డీల్ కు బలంగా నిలిచింది. సాధారణంగా రాయలసీమలో పెద్ద సినిమాల బిజినెస్ 15 నుంచి 20 కోట్ల మధ్యలో జరుగుతుండగా ఓజీకి మాత్రం ఇది బ్రేక్ ది రికార్డ్ రేంజ్ డీల్ అంటున్నారు. పవన్ బ్రాండ్ వాల్యూ, ఓజీ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్, మేకర్స్ ప్రమోషన్స్ పైనే ఈ రేంజ్ బిజినెస్ నిలబడినట్టు తెలుస్తోంది. మరోవైపు నాగవంశీ సితారా బ్యానర్ తక్కువ సినిమాలను రిలీజ్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ను వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తూ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఓజీ నైజాం, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర ఏరియాల్లో రైట్స్ భారీ ధరలకు డీల్ అయినట్టు టాక్. ఈ లెక్కన చూస్తే ఓజీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్ గా దాదాపు 150 కోట్ల దాకా వెళ్లే అవకాశం ఉంది. ఓజీ సినిమాతో పవన్ మళ్లీ బ్లాక్ బస్టర్ ఫామ్ లోకి రావడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో ఈ సినిమాపైనే ఫోకస్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్, మ్యూజిక్ క్లిప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మాస్, స్టైల్, ఎమోషనల్ మిక్స్ తో ఓజీ ఈ ఏడాది పవన్ కెరీర్ కు స్పెషల్ మూవీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రజెంట్ పవన్ కొత్త కథలు కూడా వింటున్నట్టు టాక్ నడుస్తోంది. ఆయనతో బ్రో చిత్రం తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రకని పవన్ తో మరో సినిమా చేయాలనుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే ఇటీవల సముద్రకని పవన్ కు ఓ కథ చెప్పారట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో బ్రో సినిమా వచ్చింది. పవన్ ఫ్యాన్స్ ను మెప్పించిన సినిమా అది. అప్పట్లోనే పవన్ సముద్రకనితో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. పవన్ కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్ ఇవ్వడంతో కొందరికి ఆ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశారట. అందులో కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. తక్కువ సమయంలో లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమా ప్లాన్ చేశారట. ఇటీవల సముద్రకని పవన్ ను కలిసి కథ చెప్పేసినట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.